సో ఫస్ట్ క్వైరీ రాసే ముందు టేబుల్ స్ట్రక్చర్ని అండర్స్టాండ్ చేసుకోవాలి, అనలైజ్ చేసి ఆ తర్వాత అప్పుడు క్వైరీ రాయడం స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ సిటీ అనే టేబుల్ ఇచ్చారు. ఈ సిటీ అనే టేబుల్కి 5 కాలమ్స్ ఉన్నాయి. ఐడి, నేమ్, కంట్రీ కోడ్, డిస్ట్రిక్ట్ అండ్ పాపులేషన్. ఈ 5 కాలమ్స్ యూస్ చేసుకొని క్వైరీ రాయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ అనలైజ్ చేయాలి. ఇక్కడ వీళ్ళు అసలు ఏం అడిగారు, మనం ఏం రాయాలి. క్వశ్చన్లో సిటీ టేబుల్ని యూజ్ చేసుకొని క్వైరీని ఫెచ్ చేయాలన్నమాట, రిట్రీవ్ చేయాలి. అది ఎలాగనంటే సిటీ టేబుల్లో పాపులేషన్స్ గ్రేటర్ దెన్ 1 lakh ఉండి అండ్ కంట్రీ కోడ్ యూఎస్ఏ ఉండే మాత్రమే తీసుకురా. ది ఫైనల్ స్టెప్ రైటింగ్ ది క్వైరీ. సో ఇది సింపుల్ సెలెక్ట్ స్టేట్మెంటే కాబట్టి సో 1 లైన్లోనే అయిపోతుంది. వీళ్ళు మొత్తం అన్ని కాలమ్స్ రిట్రీవ్ చేయమన్నారు. సో మనం సెలెక్ట్ స్టార్ పెడతాం. స్టార్ అంటే లైక్ అన్ని కాలమ్స్ మనం రిట్రీవ్ చేయాలి అని. ఏ టేబుల్ నుంచి? ఫ్రమ్ సిటీ టేబుల్ నుంచి. సిటీ టేబుల్లో అన్ని రికార్డ్స్ కావాలా? కాదు. ఇక్కడ ఆల్రెడీ మనకి ఫిల్టర్ కండిషన్స్ ఇచ్చారు. ఏమని? పాపులేషన్ గ్రేటర్ దెన్ 1 lakh అయి ఉండాలి అండ్ కంట్రీ కోడ్ వచ్చేసి యుఎస్ఏ అయి ఉండాలి. సో ఫిల్టర్ కండిషన్ పెట్టాలి అంటే వేర్ అనే కీవర్డ్ వాడతాం. సో ఇక్కడ 2 ఫిల్టర్ కండిషన్స్ ఏమేంటి? పాపులేషన్ గ్రేటర్ దెన్ 1 lakh and COUNTRY code, country code equal to USA. ఇక్కడ ఎండ్ ఎందుకు పెట్టాము అంటే బోత్ 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి, అందుకే ఎండ్ పెట్టాం. లేదు ఓన్లీ ఇదొకటే ఏదో ఒకటైనా సరిపోతుంది అంటే ఇక్కడ ఆర్ కండిషన్స్ వస్తాయి, ఆర్ అని పెడతాం ఇక్కడ ఇలాగా. సో మనకు ఇప్పుడు ఎండే కావాలి కాబట్టి 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి కాబట్టి ఎండ్ పెడతాం. సో ఇది అవుట్పుట్, సింపుల్ సెలెక్ట్ క్వైరీ కాబట్టి ఇది.